హాయ్ అండి, నమస్కారం. నమస్కారం. ఏంటి స్టాల్లో మీరు ఏమేమి బుక్స్ మెయిన్లీ పిల్లలకు సైన్స్, వేదాల్లో సైన్స్ ఏమున్నది అదంతా తెలవడానికి, ఎందుకంటే ఇవాళ బ్రహ్మాండం ఎట్లా మొదలైంది ఇవి చెప్పడానికి వచ్చామండి. ఎందుకంటే పిల్లలు మర్చిపోతారు, పురాణాల్లో ఏమీ లేదు, ఇవాళ కనుక్కున్నదే సైన్స్ అంటున్నారు. మన కరోనా వచ్చినప్పుడు చూశారు కదండి, అందరూ శుభ్రము ఇవి పాటించడం చెప్పారు కదా. అలాగే మన పురాణాల్లో ఇవి మొదటి నుంచి ఉన్నాయండి. మెయిన్గా ఈ భాగవత పురాణంలో వచ్చేసి సృష్టి ఎట్లా మొదలైంది, దీనికి కారణం టైం ఎంత, ఇవన్నీ రాసి ఉన్నాయి. తర్వాత పృథివీ ఎట్లా మొదలైంది, పృథివీని ఎవరు మొదలు దున్నారు, పంటలు ఎట్లా పండించారు, ఇవన్నీ తెలపబడి ఉన్నాయండి. తర్వాత భగవద్గీత అనేదేమో ఎట్లా డైలీ లైఫ్లో ఎట్లా యూజ్ అవుతుంది మనకందరికి, పిల్లలకి. మెయిన్ ఇవాళ పిల్లలు ప్రతి చిన్నదానికి టెన్స్ పడిపోతున్నారండి. అట్లా కాకుండా భగవద్గీత చదవండి, మీకు చాలా రిలాక్స్డ్గా ఉంటారు. హౌ టు ఫైట్ ఇన్ ఏ లైఫ్ అనేది కూడా పిల్లలకు తెలుస్తుంది. పిల్లలకి ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకు తెలుగు నేర్పండి. ఎందుకంటే ప్రతి భాష, ఎందుకంటే 6 to 12 years లోపల మీరు పిల్లలకి ఎన్ని భాషలు నేర్పగలిగితే ఆ భాషలన్నీ పిల్లలు గ్రాస్ప్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ చురుకుదనము ఇది ఉంటుంది, మన జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. ఇది నా యొక్క విన్నపము, సందేశం అనండి, విన్నపం అనండి. అందరికీ నమస్కారం అండి.